హాయ్ హలో నమస్తే D3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాము, అందరూ కూడా ఏదో ఒకటి సాధించాలి, ఎంతో ముందుకు వెళ్ళాలి, వాళ్ళకంటూ ఒక గుర్తింపు తీసుకొని రావాలనే వాళ్ళు చాలా తక్కువే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో దేశ ఖ్యాతిని, మన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని పెంచడానికి యువ కెరటంలా దూసుకుని వెళ్తున్నారు సమీరా ఖాన్. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సమీరా ఖాన్ అనే పేరు ఇప్పుడు వైరల్గా మారుతున్న పరిస్థితి. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏమి అనే కొన్ని విషయాలు ప్రజల కోసం. హాయ్ ఎవ్రీవన్, నేను సమీరా ఖాన్ అనంతపూర్ లో పుట్టి పెరిగి అండ్ బెంగళూరుకు జాబ్ చేయడానికి వెళ్ళాను. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి మౌంటైనియర్, రాక్ క్లైంబర్, ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ఫ్రీలాన్సింగ్. ఐ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను స్టూడియో సెటప్ మీద, లైక్ అకాడమీ సెటప్ మీద దృష్టి పెట్టాను. వన్ ఆఫ్ మై అంబిషన్స్. అండ్ దెన్ నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని ఆల్మోస్ట్ 6 years నుంచి, లైక్ ఐ బికేమ్ అ మౌంటైనియర్ 2018లో. 2019 నుంచి నేను ప్రయత్నిస్తున్నాను. బట్ ఫండ్స్ ప్రాపర్గా లేక నేను దాన్ని కొంచెం పాజ్ చేయాల్సి వచ్చింది కొద్దిసేపు. అయితే మరి ఇప్పటికే మీరు చాలా వరకు గోల్స్ సాధించారు, విజయాలు సాధించారు. మరి ఆ గోల్స్ ఏంటి, విజయాలు ఏంటి, దాని వెనుక మీ కృషి ఏంటి అసలు? నేను ఇంతవరకు ఆల్మోస్ట్ ఐ హ్యావ్ సైకిల్డ్ ఇన్ ఓవర్ 35 countries. అండ్ 37 countriesలో నేను ట్రావెల్ చేసి రాక్ క్లైంబ్ చేయడం, అంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ అడ్వెంచర్ ఎక్స్పెడిషన్స్ ఐ పర్స్యూ. సో యూజువలీ వెన్ ఐఎమ్ గోయింగ్ టు అ కంట్రీ, నేను ఐల్ మేక్ షూర్ దట్ అక్కడ ఆ కంట్రీలో నేను సైక్లింగ్ చేస్తాను, ఆ కంట్రీని తెలుసుకుంటాను, ఆ కంట్రీకి వచ్చే వాళ్ళని మీట్ అయ్యి ఐ ఇంటరాక్ట్ విత్ దెమ్. వాళ్ళ కంట్రీలో ఎట్లా ఉంది, మన కంట్రీలో ఎట్లా ఉంది అని కొద్దిగా, అంటే ఎక్స్ప్లోజర్ కోసం అనమాట. అడ్వెంచర్ యాక్టివిటీస్ని వాళ్ళు ఎట్లా పర్సీవ్ చేస్తున్నారు, మనం ఎట్లా పర్సీవ్ చేస్తున్నాం, ఆ ఎక్స్ప్లోజర్ అనేది నాకు దొరుకుతుంది. సో అలా నేను 35 కంట్రీస్లో సైక్లింగ్ అండ్ 37 కంట్రీస్లో రాక్ క్లైంబింగ్ అండ్ బౌల్డరింగ్ చేయడం జరిగింది ఇంతవరకు. అయితే మరి 35 దేశాలు అరౌండ్ చేశామంటున్నారు. మరి 30 దేశాలు అరౌండ్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. మరి అలా వెళ్తున్నప్పుడు మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి? నాకు ఒక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తప్ప నాకు ఇంకా ఎలాంటి ఇబ్బంది రాలేదు, నేను చెప్పాలంటే. బికాజ్ ఐఎమ్ ఫిజికలీ ఆల్వేస్ నా ఫిట్నెస్ లెవెల్ ఒక లెవెల్లో నేను మెయింటైన్ చేశాను యూజువలీ. అండ్ ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అనేటివి నేను కొద్దిగా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. బికాజ్ ఐ హ్యావ్ టు వర్క్ రియలీ హార్డ్, కొన్ని ఫ్రీలాన్స్ చేసో, మనీ సేవ్ చేసో, అండ్ దెన్ ఫండ్ రైజ్ చేసో. సో ఐ రియలీ హ్యావ్ టు వర్క్ హార్డ్. అదే నాకు సిచ్యువేషన్, ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఫస్ట్ ఫైనాన్షియలీ. అండ్ దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇంకేముండదు. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఏమైతే అనుకుంటానో అది చేసుకుంటూ పోవడం, అంతే. దట్స్ ఆల్. అంటే చాలామంది ఇప్పుడు ట్రావెలర్స్గా పోతూ ఉంటారు. మరి ఏదో డబ్బు యూట్యూబ్లో పెట్టి డబ్బు సంపాదించుకోవాలా అనే ఉద్దేశంతో కూడా చాలామంది ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు. ఒక ప్యాషన్గా కూడా చేస్తూ ఉన్నారు. మీరు ఏ ఉద్దేశంతో మొదలుపెట్టారు? నేను నా సెల్ఫ్ జర్నీ అనమాట. అంటే ఐ లాస్ట్ మై ఫాదర్. వెన్ ఐ లాస్ట్ హిమ్, ఐ వాంటెడ్ టు టేక్ సమ్ టైమ్ ఆఫ్. అంటే నా కోసం నేను సొంతంగా ఏమైనా చెయ్యాలి అనుకుంటున్నప్పుడు ఏం చేయాలో తెలియదు. సో ఏం చేయాలి అని ఒక జర్నీ స్టార్ట్ చేసినప్పుడు యూ విల్ డిస్కవర్ యువర్ సెల్ఫ్, వేర్ యూ ఫిట్. మీరు ఎంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో వెళ్తే అంత మీకు అవుట్కమ్ వస్తుంది. లైక్ వే యూ వాంట్ గో, మీకు ఏ అంబిషన్, ఏ లైఫ్ మీకు, అంటే ఏ టాస్క్, గోల్ కానీ ఏ లైఫ్ మీరు చూస్ చేసుకుంటారు అనేది ఈ జర్నీలో తెలుస్తుంది. బట్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ జర్నీ దట్ ఐ వాంటెడ్ టు డూ అండ్ ఐ డిడ్ ఇట్. అయితే మరి ఇప్పటి వరకు మీ జర్నీ చేస్తూ ఉన్నారు. మరి
ఎలాంటి సపోర్ట్ లభిస్తా ఉంది? ఇప్పుడు మీరు దేశాలు తిరుగుతా అన్నారు. మీకు ఎలాంటి సపోర్ట్ బయట నుంచి లభిస్తా ఉంది? Well, all of my friends and teachers kani, professors kani, andaru they are very supportive now because I have already come to an extent where everybody understands what's my passion, what's my ambition అనేది. ఇంతవరకు సపోర్ట్ అయితే బాగానే ఉంది. బట్ చాలా కష్టాలు పడినాను. ఇవాళ నమ్మకం దక్కించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి ఐ హ్యాడ్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ క్రిటిసిజం. చాలా ఐ హ్యాడ్ టు అండర్గో టు అ సర్టన్ లెవెల్ ఆఫ్ పర్సివియరెన్స్. ఎక్స్ట్రీమ్ అనమాట. అవన్నీ ఫేస్ చేయాల్సి వచ్చింది. దెన్ ఇప్పుడు యా ఎవ్రీ వన్ ఈజ్ లైక్ ప్రౌడ్ ఈ అమ్మాయి మా అమ్మాయి అని. అండ్ దెన్ ఇప్పటికి వరకు అయితే సపోర్ట్ బాగుంది. అండ్ ఇంతకు ముందు కూడా ఇక ముందు కూడా లైక్ ఐ హ్యావ్ ద సేమ్ సపోర్ట్. ఐ అజ్యూమ్ ఐ సపోజ్ దే సపోర్ట్ మీ హెన్స్ ఫార్వర్డ్ టు బికాస్ నా అంబిషన్ అలా పేరు తెచ్చేది ఉంది దేశానికి, రాష్ట్రానికి. సో ఐ విల్ సీ how it goes. 35 దేశాలు తిరిగారు కదా! మరి అన్ని దేశాల్లో మీరు ఏం గమనించారు? అక్కడున్న పరిస్థితులు ఏంటి? మరి ఇండియాలో ఏమైనా మార్పులు ఉన్నాయా? అక్కడ బాగున్నాయి, ఇక్కడ బాగుండేది. మీకు ఎక్కడ ఏ ప్లేస్ అయితే మీకు బాగుంటుంది? వెల్ అఫ్ కోర్స్ నేను ఇండియానే చెప్తాను. అఫ్ కోర్స్ నేను ఒకవేళ చూస్ చేసుకోవాలని ఉంటే ఈజీగా నాకు ఇప్పటికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. యూకే కానీ, యూరోప్లో కానీ ఇప్పటికి కూడా నాకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఐ యామ్ capable of earning my livelihood in any other countries, but I prefer my own country, India, because I want to make this a better place for many people like us. నేను ఇక్కడ పుట్టాను, నేను ఇక్కడ పెరిగాను కాబట్టి మై ఓన్ కంట్రీ. అంటే ఇప్పుడు చాలామంది అబ్రాడ్ వెళ్ళాలి, ఇక్కడ వద్దు, ఇక్కడ మంచిది కాదు, ఇక్కడ ఫ్యూచర్ లేదు. ఫ్యూచర్ మనం చేస్తే ఉంటుంది అనే ఒక నమ్మకం ఉండి చేయాలి. సో ఐ థింక్ మనం యూత్ అంతా ఇప్పుడు ఫారెన్ లివింగ్కి, అబ్రాడ్ లివింగ్కి చాలా పరిగెడుతున్నారు. బట్ అదే పరుగు ఇఫ్ యూ ట్రై టు అట్లీస్ట్ స్పెండ్ అబౌట్ లైక్ 20-30% ఆఫ్ దట్ ఎఫర్ట్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ టు మేక్ యువర్ ఓన్ ఫ్యూచర్, మనం ఇక్కడ కూడా చేయొచ్చు. సో అది అఫ్కోర్స్ ఎందుకు అక్కడ బాగుంది, ఇక్కడ ఎందుకు బాగాలేదంటే అక్కడ వన్స్ యు ఆర్ మీరు డిగ్రీ అయిపోయిందంటే, అదే హై స్కూల్ అంటారు కానీ, హై స్కూల్ ఒకసారి కంప్లీట్ అయిందంటే యూ హ్యావ్ ఒక ఫండ్ అంటూ వస్తుందన్నమాట. వన్స్ యూ గ్రాడ్యుయేట్ ఒక ఫండ్ అంటూ గవర్నమెంట్ మీకు ఇచ్చేస్తుంది. అక్కడ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో వాళ్ళు ఆ ఫండ్తో ఏమైనా చేస్తారు, ట్రావెల్ చేస్తారు, సొంత బిజినెస్ పెట్టుకుంటారు, లేకపోతే ఇంకా ఆఫీస్మెంట్లో ఏదో ఒకటి బెటర్మెంట్ కోసం దే యూజ్ ఇట్. బట్ మనకు అలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఏం లేవు. మనం ఇక్కడ చదివామంటే ఏదో కొద్దిగా స్కాలర్షిప్ వస్తుంది, దెన్ యూ విల్ హ్యావ్ టు క్యారీ ఆన్ ఎర్నింగ్ ఆన్ యువర్ ఓన్. సో అట్లా ఉన్నప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎంత హౌ కెన్ ఇట్ బీ బెటర్ అంటే, మనము గవర్నమెంట్ని అలా అప్రోచ్ అవ్వాలి. పాలిటీషియన్స్కి ఊరికే ఓట్లు వేయడం కాదు, వాళ్ళ మేనిఫెస్టోలో మన యూత్కి ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఉంది అంటే దెన్ ఓన్లీ దెన్ యూ షుడ్ సపోర్ట్ దట్ పాలిటీషియన్, యూ షుడ్ సపోర్ట్ సచ్ కైండ్ ఆఫ్ అ పార్టీ. మన కంట్రీకి వాళ్ళ కంట్రీకి డిఫరెన్స్ అదే. మనం ఇక్కడ ఏదో ఆయన మీద అభిమానం ఉందనేసి వేసేస్తాము ఓటు. అక్కడ అట్లా కాదు. అభిమానం ఉన్నా లేకపోయినా వాళ్ళకు ఎంతవరకు బెనిఫిట్ ఉంది ఆ పాలిటీషియన్, ఆ పార్టీ నుంచి అని చూసి మాత్రమే వేస్తారు. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అవర్ కంట్రీ అండ్ ది అదర్ కంట్రీస్. అందుకే వాళ్ళ కంట్రీస్ అక్కడ బాగున్నారు, ఇక్కడ మనం ఊరికే మనిషిని చూసి, అభిమానాన్ని చూసి దాన్ని ఊరికే గుడ్డిగా నమ్మేసి మనం ఓట్లు వేస్తాం కాబట్టి మనకి ఇలా ఉంది. అయితే మరి చాలామంది ఎక్కువ శాతం చిన్నపాటి ఏదో ఒకటి సాధిస్తేనే చాలా వరకు వాళ్ళు అది సాధించామని చెప్పేసి చాలా వరకు. మరి ఇప్పటి వరకు మీరు చాలా ఇవి అచీవ్మెంట్ చేశారు. ఆ అచీవ్మెంట్స్లో ఎక్కువగా మీకు ఇబ్బందికరమైన అచీవ్మెంట్స్ ఎక్కడైనా జరిగింది? ఇబ్బందికరమైన అచీవ్మెంట్ అంటే ఫండ్ రైజింగ్ ఇన్ మై ఓన్ కంట్రీ.
అంతకన్నా దరిద్రం ఇంకే ఒకటి లేదన్నట్టు అనిపించింది నాకు. అసలు ఎందుకురా చేస్తున్నా అనిపించింది. ఎందుకంటే అదే నేనొక వీడియో తీశాను. జస్ట్ ఫర్ ఫండ్ రైజింగ్ అనమాట. ఆ వీడియో నేను అబ్రాడ్‌లో ప్లే చేస్తే ఎక్కడైనా యూరోప్ కంట్రీస్‌లో, ఆస్ట్రేలియాలో వేరే సౌత్ ఈస్ట్ ఏషియా ఎవరికైనా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఎంతో మోటివేట్ అయ్యి, ఎంతో ఇన్‌స్పైర్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళు కానీ, ఫిలాంథ్రోప్స్ కానీ, జస్ట్ ఫ్రెండ్ సర్కిల్ కానీ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దే యాక్చువల్లీ డొనేటెడ్ వాటెవర్ దే కుడ్. అంత ఇంత అని కాదు. వాటెవర్ దే కుడ్ దే డిడ్. బట్ మనకు ఇవ్వలేదు. నాకది చాలా కష్టం అనిపించింది ఇక్కడ మన ఇండియాలో. బికాజ్ మన కార్పొరేట్స్‌లో వెళ్ళాలన్నా ఏదో ఒక ఇన్‌ఫ్లూయెన్స్ ఉండాలి. పొలిటికల్‌గా రెఫరల్ కావాలన్నా ఏదో ఒక ఇన్‌ఫ్లూయెన్స్ ఉండాలి. సో, అన్ని చోట్ల మనం ఎట్లా వర్క్ చేస్తామంటే ఇట్ ఈస్ సో మచ్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ అనమాట. సో మచ్ పవర్. అది ఉంటేనే జరుగుతది. అది చాలా కష్టం ఇక్కడ. నాకది అనిపించిన ఇన్ని అచీవ్‌మెంట్స్ ఇన్ని అంబిషన్స్ నేను చేసుకుంటూ పోయాను, పెట్టుకుంటూ పోయాను. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత మైల్‌స్టోన్ అంటూ సెట్ చేసుకుంటూ పోయాను. అన్ని మైల్‌స్టోన్స్‌లోనూ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎల్యూసివ్ వన్. డాంటింగ్. ఐ ఐ ఐ రియలీ ఎన్నో సార్లు నాకు అనిపించింది. అసలు ఎందుకు అవసరమా వీళ్ళు ఇంత డిస్కరేజ్ చేస్తారు. నువ్వు అమ్మాయివి కదా అంటారు. అమ్మాయి ఏంది, అబ్బాయి ఏంది? అఫ్‌కోర్స్ ఎవ్రీవన్ నీడ్స్ ఆక్సిజన్, ఎవ్రీవన్ నీడ్స్ ఫుడ్. బేసిక్. దాన్ని డిస్క్రిమినేషన్ ఎందుకు చేస్తారు మీరు? సో, అమ్మాయి అంటే అది చేయకూడదు, ఇది చేయకూడదు. అలా ఉంది కాబట్టే అక్కడ అట్లా చూడరు. వేరే కంట్రీలో అక్కడ చూడరు. మన కంట్రీలో ఇక్కడ చాలా ఎక్కువ. అది ఉంది కాబట్టే మనకు చాలా కష్టం అవుతుంది. ఏ ఏ టాస్క్ తీసుకున్నా చాలా కష్టమవుతుంది ఇక్కడ. అది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇండియాలో పుట్టినందుకు నాకు చాలా ప్రౌడ్‌గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఓహ్ మై గాడ్! నేను ఎంత బావుంటుంది నేను వేరే కంట్రీలో పుట్టుంటే. బట్ నాకనిపిస్తుంది వేరే కంట్రీలో పుట్టుంటే నా కంట్రీని చేంజ్ చేసే అవకాశం నాకొచ్చేది కాదు అని. సో, ఐ వాంట్ మేక్ దట్ కైండ్ ఆఫ్ చేంజ్. ఇన్‌స్పైర్ అదర్ పీపుల్ హూ ఆర్ లైక్ మీ. అండ్ ఐ వాంట్ మోటివేట్ దెమ్ డు నాట్ గివ్ అప్. మీకు ఇఫ్ యూ ఫేస్ ఎనీ సార్ట్ ఆఫ్ discrimination or any whoever deters you, do not bow down. అంటే దానికి లొంగొద్దండి, కాంప్రమైజ్ కావద్దండి. జస్ట్ కీప్ గోయింగ్. 35 దేశాల్లో ఏ కంట్రీ ఫుడ్ మీకు నచ్చిండే ఫుడ్ ఎక్కడైనా దొరికిందా? ఏ కంట్రీలో దొరికింది? వెల్ నాకు కోర్స్ ఐఎమ్ సౌత్ ఇండియన్. నాకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం. వేరే కంట్రీస్లో నేను ఎక్కువ తినేది సీ ఫుడ్. అండ్ అదర్వైజ్ ఐ ప్రిఫర్ సమ్ గ్రిల్. యా బేసిక్ ఫుడ్ అయితే మనకు ఏషియాలో యూ హ్యావ్ లాట్ ఆఫ్ నూడిల్స్ అండ్ దెన్ రైస్. ఇంకా వెస్టర్న్కి వెళ్తే బ్రెడ్ ఉంటుంది. బ్రెడ్ అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ ఈట్స్ పిజ్జా. నేను పిజ్జాలు తినను, బర్గర్స్ తినను. ఏమున్నా ప్రాపర్ ఫుడ్ నేను మంచిగా భోంచేస్తాను. ఫుల్గా తింటాను బట్ మంచిగా తింటాను. బట్ ప్రాబబ్లీ చాలామందికి ఆ ఫుడ్ ఇష్టము, వాళ్ళు తింటారు. బట్ ఐ ప్రిఫర్ నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడంతా మోస్ట్లీ బ్లంట్ ఫుడ్ తింటాను అనమాట. ఎక్కువ మసాలాలు కూడా నాకు ఇష్టం ఉండదు. నార్మల్ మంచి ప్లేస్ ఏంటి? మంచి ప్లేస్ హిమాలయాస్. ఆబ్వియస్లీ హిమాలయాస్ అండ్ దెన్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న బీచెస్ అనమాట. అక్కడ రాక్ క్లైంబింగ్ స్పాట్స్ ఉన్నాయి. అమేజింగ్, రియలీ ఫెంటాస్టిక్. మరి హిమాలయాస్‌లో మీరు హిల్ క్లైంబింగ్స్ గాని ఇట్లా చేసినప్పుడు -డిగ్రీస్‌కి పడిపోతుంది అంటారు అక్కడ ఉష్ణోగ్రతలు. మరి దాన్ని ఏ విధంగా మీరు దాన్ని చేస్తారు, బ్రేక్ చేస్తారు? ఎవ్రీ టైమ్ మా దగ్గర ఎక్స్‌పెడిషన్ సూట్ ఉండదు. సో, ఎవ్రీ ఎక్స్‌పెడిషన్‌కి వెళ్ళినప్పుడు నా దగ్గర ఇంతవరకు సూట్ కొనలేదు నేను. బికాస్ దాట్ కాస్ట్ మీ 3,00,000. సో, నేను ఇంతవరకు దానికి పెట్టలేదు. నేను ఎందుకంటే ఒక 3,00,000 పెడితే నా ఎక్స్‌పెడిషన్ అంతా అయిపోతుంది. అట్లాంటి మైనస్ టెంపరేచర్స్లో యూజువలీ వార్మర్స్ and then you have to eat such kind of a food which also keeps your body warmer, and then use palm warmers. కొన్ని సాచెస్ దొరుకుతాయి. సో దట్ విల్ లాస్ట్ ఫర్ 2-3 అవర్స్ అనమాట. 2-3 అవర్స్ వరకు అవి మీకు వార్మ్త్ని ఇస్తాయి. సో యూజ్ దాట్. అండ్ ఫీట్ కూడా అదే దొరుకుతుంది. యూ కెన్ యూజ్ దాట్. అండ్ మీరు యూజ్ చేయలేదంటే ఈ ఫింగర్స్ ఉన్నాయే, ఈ ఫింగర్స్ మీకు గడ్డగట్టి ఇట్ కెన్ ఫ్రీజ్ వేర్ ఇట్ బ్లాక్స్ ద హోల్
blood flow, and then you have to cut it. ఒక్కసారి మీకు ఫోర్స్డ్ బైట్ అంటారు దాన్ని, మేము ఫోర్స్డ్ బైట్ అంటాం. అది ఒక్కసారి వచ్చిందంటే యూ కెన్ నెవర్ యూజ్ యువర్ ఫింగర్స్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. యూ హ్యావ్ టు కట్ ఇట్. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోతాయి. కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటారు. మరి నిజమేనా అది? ఆఫ్ కోర్స్ చాలామంది అదే అన్ప్రిపేర్డ్గా వస్తారు, అన్ప్రిపేర్డ్ ఫర్ మౌంటైనరింగ్. ఇవన్నీ తెలియదు వాళ్ళకు. ఈ ఫోర్స్డ్ బైట్స్ కానీ, ఐస్ బర్న్స్ కానీ, ఇవన్నీ తెలీదు. అది తెలుసుకోవాలి అంటే యూల్ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ట్రైనింగ్ అనమాట. అట్లా తెలుసుకోకుండా వచ్చిన వాళ్ళు ఆక్సిజన్కి, లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్స్, బికాస్ దట్ అటాక్స్ యువర్ బ్రెయిన్ అండ్ దెన్ ఇట్ యాక్చువల్లీ ఎట్లా అంటే కోమాల్లోకి వెళ్ళిపోతారు. కోమాల్లోకి నాకు అక్కడ అట్లా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయింది. 6,800 మీటర్స్లో ఉన్నాను, నిద్ర వస్తుంది. ఎట్లా వస్తుంది? మా గైడ్ చెప్తున్నారు, నో 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 యూ కెన్ నాట్ ఫాలో స్లీప్, యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అవేక్. ఒక్కసారి నేను అక్కడ పడుకునేసుంటే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ ఎవర్ వేక్ అప్ అగైన్. సో అలాంటి సిచ్యుయేషన్స్. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మీ అచీవ్మెంట్ ఏంటి, నెక్స్ట్ గోల్ ఏంటి అసలు? Well, my ambition has been scaling Mount Everest, but for now, ఇది ఇంతవరకు I wanted to do it by myself, all alone, for myself and for my country. But now నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, నేనే ఎందుకు, నాలాగా ఎంతోమంది ఉన్నారు, లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గర్ల్స్ హూ ఆర్ ఇన్స్పైర్డ్ బై మీ. వాళ్ళని కూడా ఒక ఇన్స్టిట్యూట్ లాగా, అకాడమీ లాగా పెట్టి, proper gym, climbing center. It's like a studio which involves gymming, calisthenics, and different sorts of sport, along with a proper nutrition cafe laga. అలాంటిది పెట్టి ఒక స్టూడియో అకాడమీ రన్ చేస్తూ టు గెట్ మోర్ ఆఫ్ ది అథ్లీట్స్ అనమాట, ఒక డిసిప్లిన్డ్ స్పోర్ట్గా. బికాస్ దిస్ ఈజ్ అన్ ఒలింపిక్ స్పోర్ట్. రాక్ క్లైంబింగ్, like speed climbing, bouldering is a Olympic sport. So I want to have such kind of a disciplined area where I can get other students to make them an athlete. Okay, athlete ga marchi, then I can pursue my ambition as well as their ambitions. So it is like a whole team. I want to go as a team now. That is my ambition. అయితే మరి అలాంటి స్టూడియో పెట్టాలంటే ఏ ప్లేసెస్ అయితే బాగుంటాయి అనుకుంటున్నారు? Well, for now, Bangalore is in my mind because అక్కడ చాలా వరకు ఉన్నారు, చాలా డ్రివెన్ పీపుల్ ఉన్నారు. అక్కడ నుంచి వచ్చే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, రాజమండ్రి అలాంటి స్టేట్స్ కూడా ఉన్నాయి. బట్ అగైన్ మన గవర్నమెంట్ సహకరిస్తే ఏమైనా అవుతుంది. బట్ మన గవర్నమెంట్ ఇలాంటి స్పోర్ట్కి ఇంతవరకు మా కమ్యూనిటీ నుంచి రీచ్ అవుతున్నా, దే ఆర్ నాట్ రెస్పాండింగ్ యాజ్ మచ్. సో నేను బెంగళూరు, కర్ణాటకన్ గవర్నమెంట్ కొద్దిగా రెస్పాన్సివ్గా ఉంది కాబట్టి ఐ రియలీ డోంట్ మైండ్, యూనో. నేను ఇండియన్ని, ఐ రియలీ డోంట్ మైండ్, యూనో, ఎక్కడ పెడుతున్నాను, ఎక్కడ అథ్లీట్స్ని రైజ్ చేస్తున్నాను, ఐ రియలీ డోంట్ మైండ్. సో ఐమ్ థింకింగ్ ఆఫ్ బెంగళూరు. ఇప్పటి వరకు వాళ్ళు సాధించిన విజయాలు కూడా చాలా వరకు షేర్ చేసుకోవడం జరిగింది. అయితే అక్కడ హిమాలయాస్లో అది సైకిల్ క్లైంబింగ్ కానీ చేస్తున్నప్పుడు కానీ అనేక విషయాలు కూడా ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. అలాంటి మంచి స్టూడియో కూడా ఒక ఏపీలో కూడా తీసుకురావాలనే ఉద్దేశం కూడా ఉంది. అదేవిధంగా కర్ణాటకలో కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశం ఉంది. ఇలాంటి దానికి ప్రభుత్వాలు కూడా ఈ వీడియో ద్వారా చూసి సహకరిస్తారని తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది. D3 న్యూస్ చూస్తూనే ఉండండి. మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.